Trigonometric ratios level 2 sums continuation. If 1 plus sin x plus sin square x and so on to infinity equal to 4 plus 2 root 3, 0 less than x less than pi and x not equal to pi by 2, x అనేది pi by 2 కాదు, దెన్ x ఈక్వల్ టు ఎక్స్కి వచ్చే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఎక్స్ ఎక్కడ ఉంటుంది అంటున్నారు, 0 నుంచి పై వరకు అంటే ఫస్ట్ 2 క్వాడ్రంట్స్లో మాత్రమే ఎక్స్ వాల్యూ ఉంటుంది అని. సో ఇచ్చిన సిరీస్ చూస్తే కామన్ రేషియో కనిపిస్తుంది కనుక ఇది జీపీ సిరీస్లో ఉంది. 1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్ టు ఇన్ఫినిటీ ఇన్ జీపీ సిరీస్లో ఉంది. ఏ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ కామన్ రేషియో ఈక్వల్ టు సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ అంటే ఆ వాల్యూ ఇది సైన్ ఎక్స్ బై 1 ఫస్ట్ టర్మ్ అంటే 1 దట్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ వచ్చింది. ఎస్ ఇన్ఫినిటీకి ఫార్ములా ఏ బై 1 మైనస్ ఆర్ దట్ ఈక్వల్ టు ఏ అంటే 1 బై 1 మైనస్ ఆర్ అంటే 1 మైనస్ సైన్ ఎక్స్. సో ఏ బై 1 మైనస్ సైన్ ఎక్స్ వచ్చింది. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అంటున్నారు, 4 ప్లస్ 2 రూట్ 3కి ఈక్వల్ అంటున్నారు. సో కన్సిడర్ 1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్ టు ఇన్ఫినిటీ ఈక్వల్ టు 4 ప్లస్ 2 రూట్ 3. ఇది కన్సిడర్ చేస్తే ఈ వాల్యూ మొత్తం 1 బై 1 మైనస్ సైన్ ఎక్స్ వచ్చింది దట్ ఈక్వల్ టు 4 ప్లస్ 2 రూట్ 3. సో ఈ వాల్యూ నుంచి దట్ ఈక్వల్ టు దట్ ఇంప్లైస్ ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 4 ప్లస్ రూట్ 3 డినామినేటర్కి 1 మైనస్ సైన్ ఎక్స్ ఇలా వస్తే 1 బై 4 ప్లస్ 2 రూట్ 3 ఈక్వల్ టు 1 మైనస్ సైన్ ఎక్స్. దీన్ని రేషనలైజ్ చేస్తే 1 మైనస్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు 1 బై 4 ప్లస్ 2 రూట్ 3 ఇంటూ 4 మైనస్ 2 రూట్ 3 బై 4 మైనస్ 2 రూట్ 3తో రేషనలైజ్ చేస్తే దట్ ఈక్వల్ టు 4 మైనస్ 2 రూట్ 3 బై 4 4 జార్ 16 మైనస్ 2 2 జార్ 4 ఇంటూ 3 అంటే 4 3 జార్ 12. సో దట్ ఈక్వల్ టు 4 మైనస్ 2 రూట్ 3 2ని కామన్ తీస్తే 2 మైనస్ రూట్ 3 బై 4 ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 1 మైనస్ సైన్ ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే 1 మైనస్ 2 మైనస్ రూట్ 3 బై 2 ఎల్సిఎం చేస్తే 2 మైనస్ 2 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రూట్ 3 బై 2 ఈ రెండు క్యాన్సిల్ అయితే రూట్ 3 బై 2 వస్తుంది. రూట్ 3 బై 2 అంటే సైన్లో రిజల్ట్ సైన్ 60 డిగ్రీస్. సైన్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ 60 డిగ్రీస్. ఒకటి 60 డిగ్రీస్ వచ్చింది. రెండో వాల్యూ 1 మైనస్ 180 మైనస్ తీటా ఈక్వల్ టు సెకండ్ యాంగిల్ కోసం 180 మైనస్ 60 డిగ్రీస్ అంటే 120 డిగ్రీస్. సో ఎక్స్ వాల్యూస్ ఏమొస్తాయి, 60 డిగ్రీస్ అండ్ 120 డిగ్రీస్ ఆప్షన్ 2. నెక్స్ట్ సమ్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పై అంటే ఇది ఎక్స్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. 81 పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 81 పవర్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 30. సో ఇక్కడ నుంచి లెట్ కన్సిడర్ చేద్దాం. 81 పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు వై అని తీసుకుంటే సో మనకి ఇచ్చిన వాల్యూని కన్సిడర్ చేస్తే కన్సిడర్ 81 పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 81 పవర్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 30. 81 పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 81 పవర్ కాస్ స్క్వేర్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 30గా రాస్తే 81 పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే వై ప్లస్ ఇది 81 బై 81 పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 30. దీన్ని సింప్లిఫై చేస్తే వై ప్లస్ 81 బై వై ఈక్వల్ టు 30. ఎల్సిఎం చేస్తే వై స్క్వేర్ మైనస్ 30y ప్లస్ 81 ఈక్వల్ టు 0. మల్టిప్లై చేస్తే 81 రావాలి, యాడ్ చేస్తే 30 రావాలి అంటే 27 3s. సో వై స్క్వేర్ మైనస్ 30y వై స్క్వేర్ మైనస్ 27y మైనస్ 3y ప్లస్ 81 ఈక్వల్ టు 0. సో ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే y మైనస్ ఇది 27 y మైనస్ 27 నెక్స్ట్ మైనస్ 3 ఇంటూ y మైనస్ 27 ఈక్వల్ టు 0.
సో y ఈక్వల్ టు 27 ఆర్ 3. y వాల్యూ ఒకసారి 27 తీసుకుంటే y అంటే 81 పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 27 అని తీసుకుంటే దీన్ని 3 పవర్ 4 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్గా రాయొచ్చు. ఇది 3 క్యూబ్. సో బేసెస్ సేమ్ అండ్ ఈక్వల్గా ఉన్నాయి కనుక పవర్స్ని కూడా ఈక్వేట్ చేసుకుంటే 4 సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 3 అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 3/4. సో దీని నుండి సైన్ ఎక్స్ ఈక్వల్ టు √3/2 వస్తుంది. సైన్లో యాంగిల్ సైన్ 60 degrees. నెక్స్ట్ ఇంకొక వాల్యూ y ఈక్వల్ టు 3 అంటే 81 పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 3 పవర్ 1 అని చెప్పానని. సో దీన్ని కూడా 3 పవర్లో రాసుకుంటే 3 పవర్ 4 సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 3 పవర్ 1. బేసిస్ ఈక్వల్ అండ్ ఈక్వల్గా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి కనుక పవర్స్ని కూడా ఈక్వేట్ చేసుకుంటే దట్ ఈక్వల్ టు 1 అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1/4 సైన్ ఎక్స్ ఈక్వల్ టు 1/2. సైన్ ఎక్స్ ఈక్వల్ టు 1/2 అంటే ఎక్స్ వాల్యూ వచ్చేసి ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ 30 degrees. సో ఎక్స్ ఈక్వల్ టు 30 degrees వస్తుంది. ఇప్పుడు మనకున్న ఆప్షన్స్ చూస్తే ఇది π/x ఈక్వల్ టు 60 degrees అంటే π/3. x ఈక్వల్ టు 30 అంటే π/6. π/3 ఆప్షన్స్ చూస్తే π/6, π/4, π/15, π/8 ఉన్నాయి. మనకున్న ఆప్షన్ π/6 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ f ఆఫ్ x ఈక్వల్ టు ఇచ్చారు x³ - 3x + 5 దెన్ f ఆఫ్ sin 3π/2 ప్లస్ f ఆఫ్ cos 3π/2 ఈక్వల్ టు రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ f ఆఫ్ sin 3/2 f ఆఫ్ cos 3/2ని సింప్లిఫై చేస్తే f ఆఫ్ sin 3π/2 ప్లస్ f ఆఫ్ cos 3π/2 దట్ ఈక్వల్ టు f ఆఫ్ sin 3π/2 అంటే sin ఆఫ్ π ప్లస్ π/2 ప్లస్ f ఆఫ్ cos 3/2 అంటే f ఆఫ్ cos π ప్లస్ π/2 that equal to f of 180 plus third quadrant లో sin నెగిటివ్. నెక్స్ట్ 180 కనుక ఫంక్షన్ చేంజ్ అవ్వదు π/2. నెక్స్ట్ ప్లస్ f ఆఫ్ 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్. నెక్స్ట్ 180 కనుక ఫంక్షన్ చేంజ్ అవ్వదు కాస్ π/2. సో sin π/2 అంటే sin 91, f ఆఫ్ cos π/2 అంటే 0. సో f ఆఫ్ -1 f ఆఫ్ 0ని ఈ f ఆఫ్ x ఈక్వల్ టు వాల్యూ నుంచి ఫైండ్ అవుట్ చేస్తే f ఆఫ్ -1 ప్లస్ f ఆఫ్ 0 దట్ ఈక్వల్ టు -1 ఈక్వల్ టు -1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 5 10 13 -1 అంటే 12 ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ √1 - sin x / 1 + sin x ఈక్వల్ టు secant a - tan a అయితే ఏ లైస్ ఇన్ క్వాడ్రంట్ని చెప్పండి అంటున్నారు. మనకి ఇచ్చినది కన్సిడర్ చేస్తే √1 - sin x sin a / 1 + sin a రేషనలైజ్ చేస్తే ఇంటూ డినామినేటర్కి రేషనలైజ్ 1 - sin a / 1 - sin aతో రేషనలైజ్ చేస్తే ఈక్వల్ టు secant a - tan a. That implies 1 - sin a whole square 1 - sin a whole square రూట్లో డివైడెడ్ బై ఇది 1 + a + b ఇంటూ a - b అంటే a² - b² అంటే cos square a వస్తుంది రూట్లో. దట్ ఈక్వల్ టు secant a - tan a. సో దిస్ ఇంప్లైస్ రూట్లో ఉంది కనుక √2² క్యాన్సిల్ అవుతాయి. సో 1 - sin a డివైడెడ్ బై రూట్ కాజ్ స్క్వేర్ అంటే mod cos a దట్ ఈక్వల్ టు secant a - tan a. డినామినేటర్లో ఉన్నది మాడ్యులస్ కాస్ ఫంక్షన్. కాస్ అనేది పాజిటివ్ ఎక్కడ అవుతుంది, కాస్ డినామినేటర్ ఫంక్షన్ cos x ఇది పాజిటివ్గా ఉంది.
సో ఇది పాజిటివ్ అంటే కాస్ పాజిటివ్ ఏ క్వాడ్రంట్స్లో ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో, ఫోర్త్ క్వాడ్రంట్లో కనుక. సో ఫస్ట్ అండ్ ఫోర్త్ అంటే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ సమ్, ఇఫ్ theta ఈక్వల్ టు 11π/6 అయితే దెన్ కాస్ theta ప్లస్ సైన్ theta ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ theta ఈక్వల్ టు 11π/6 దట్ ఈక్వల్ టు 2π మైనస్ π/6 అని రాసుకుంటే, సో ఫైండ్ అవుట్ చేయాల్సింది కాస్ theta. theta అంటే 2π మైనస్ π/6 ప్లస్ సైన్ theta అంటే 2π మైనస్ π/6 దట్ ఈక్వల్ టు 2π మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ కనుక ఫంక్షన్ చేంజ్ అవ్వదు, కాస్గానే ఉంటుంది. సో కాస్ ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్, కాస్ π/6. నెక్స్ట్ 2π మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్, మైనస్ 2π అంటే ఫంక్షన్ చేంజ్ అవ్వదు ఎక్స్ యాక్సెస్ మీద. సో π/6 దట్ ఈక్వల్ టు కాస్ π/6 అంటే కాస్ 30 degrees √3/2 cos 30 degrees √3/2 sin 30 degrees 1/2 that equal to √3 minus 1/2 option